బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరు మండలం అమృత్ నగర్కు చెందిన ఓ కుటుంబం కంబాలదిన్నె గ్రామంలో పెళ్లి కార్యక్రమానికి వెళ్ళింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి 3 ఏళ్ల బాలిక వచ్చింది. ఆ చిన్నారిని ఓ యువకుడు అత్యాచారం చేసి కంప చెట్లలో పడేశాడు. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలోని కంబాలదిన్నె మండలంలో ఇవాళ ఒక విషాద ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు నగరానికి అమృతానగర్కు చెందినటువంటి ఓ కుటుంబం కూడా ఇవాళ ఏదైతే వివాహ వేడుకకు సంబంధించి కూడా ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కంబాలదిన్నె గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వివాహం కోసం కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఈ వివాహంలో కుటుంబంతో పాటు కూడా ఒక 3 ఏళ్ల చిన్నారి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఆకతాయి అలాగే ఒక చిల్లర వెధవ కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా అక్కడే ఆడుకున్నటువంటి ఒక పాపను కూడా టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఆ పాపకు పూర్తి స్థాయిలో కూడా చాక్లెట్ ఇస్తానంటూ అలాగే ఆడుకుంటున్నటువంటి పాపకు మాయమాటలు చెప్పి ఆ పాపను కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ మండపం నుంచి దూర ప్రాంతానికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏమీ తెలియని అమాయకురాలు 3 ఏళ్ల చిన్నారి పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అత్యాచారం చేసి దాదాపుగా ఆ పాపను కూడా హత్య చేసిన ఘటన పూర్తి స్థాయిలో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పాపను హత్య చేసిన తర్వాత అక్కడే కంప చెట్లలో కూడా అక్కడ విసిరేయడం జరిగింది. అయితే ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చూడటంతో కూడా వాడిని పట్టుకొని పూర్తిస్థాయిలో అతనికి దేహశుద్ధి కూడా చేయడం జరిగింది. అయితే ఆ పాప కంప చెట్లలో పడడంతో కూడా ఆ పాపను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటు పోలీసులు అటు స్థానికులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే చిన్నారి మృతి చెందిందో ఆ మృతదేహాన్ని కూడా తీసుకొని ఏదైతే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక కేవలం ఒక 3 ఏళ్ల చిన్నారి కేవలం ఈరోజు ఒక పెళ్లిలో ఆడుకుంటుంటే ఒక దౌర్భాగ్యుడు అలాగే ఒక నీచుడు కూడా పూర్తిస్థాయిలో చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసి అలాగే కంప చెట్లు కూడా వేయడం జరిగింది. అయితే దీని మీద పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ మొత్తంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఘటనకు సంబంధించినటువంటి ఎలా జరిగింది ఏంటనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో వివరం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ పాప మృతదేహాన్ని కూడా ఇప్పటికే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రొద్దుటూరు అమృతానగర్లో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అత్యాచారం చేసినటువంటి ఆ వ్యక్తి పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా అటు జిల్లా ఎస్పీ కూడా సీరియస్గా ఉన్నాడు. ఏదేమైనా సరే నిందితుడిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా అతని మీద కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అతని మీద అయితే కనుక కేసు నమోదు చేసి ఏదైతే రిమాండ్కి తరలించే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.